ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ ఎలాగో చూద్దాం. టైప్ ఆఫ్ హ్యాండ్స్, షార్ట్ హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్. ఇక్కడైతే నేను ఒక షీట్ తీసుకుంటున్నాను. క్లాత్ మీద కన్నా షీట్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తే మంచిగా అర్థమవుతుందని షీట్ వచ్చేసి నేను ఫోల్డ్ చేస్తున్నాను. ఓపెన్ సైడ్ వచ్చి నాకు ఆపోజిట్లో, అలాగే ఫోల్డింగ్ సైడ్ వచ్చేసి నా సైడ్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి నేను 7 ఇంచెస్ వచ్చేసి ఆర్మ్ రౌండ్ అండ్ 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చు కోసం మార్క్ చేసుకుంటున్నాను. అలాగే లెంత్ వచ్చేసి 5 ఇంచెస్. ఇక్కడ షార్ట్ హ్యాండ్ కాబట్టి నేను 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను 5 ఇంచెస్ మార్క్ చేశాను ఈ లెంత్ వచ్చేసి. అలాగే నేను ఇక్కడ ఒక స్కేల్ యూజ్ చేసుకొని లైన్స్ అనేవి డ్రా చేసుకున్నాను. 5 ఇంచెస్ ప్లస్ 1 ఇంచెస్ వచ్చేసి ఇక్కడ ఖర్చు కోసం డ్రా చేశాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ కోసం ఇక్కడ నేను 6 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు కోసం మీకు ఎంత లూజ్ కావాలంటే అక్కడ అంత లూజ్ అనేది మీరు మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచెస్ వచ్చేసి నేను చంక డౌన్ కోసం 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ 2.5 ఇంచెస్ అనేది అందరికీ ఒకేలా ఉండదు. అప్ టు 32 లేదా 34 చెస్ట్ సైజ్ ఉన్న వాళ్ళకి మాత్రం 2.5 ఇంచెస్ సరిపోతుంది. మిగతా వాళ్ళందరికీ 3 ఇంచెస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ అప్ టు 3 ఇంచెస్ వరకు మార్క్ చేస్తారు చంక డౌన్ అనేది. అక్కడ నుంచి 2 ఇంచెస్ నేను మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక స్లైట్ ఒక కర్వ్ లాగా డ్రా చేస్తున్నాను. మనకనేది ఈ హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా షేప్ రావడం కోసం ఒక చిన్న షేపు, కొంచెం ఒక కర్వ్ లాగా షేప్ డ్రా చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ మనం ఎక్కడైతే ఈ హ్యాండ్ లూజ్ అనేది తీసుకుంటున్నామో అక్కడ నుంచి మనం ఎక్కడైతే ఒక కర్వ్ షేప్ తీసుకున్నాం కదా అక్కడి వరకు మాత్రమే మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాము. అలాగే ఈ స్టార్టింగ్ నుంచి మనము ఒక 2 ఇంచెస్ లేదా 1.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని అక్కడి నుంచి మనం కర్వ్ 2 ఇంచెస్ డ్రా చేసాం కదా అక్కడి నుంచి అక్కడికి ఒక సన్నగా ఒక చిన్న కర్వ్ లాగా ఒక షేప్ లాగా ఇవ్వాలన్నమాట. అలా నేను ఇక్కడ ఇస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ ఉన్నా సరే మీరు ఇలాగా స్కేల్ని యూజ్ చేసుకొని మీరు అనేది డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో ఆ మార్కింగ్ ఆధారంగా మనం అనేది కట్ చేసుకోవాలి హ్యాండ్ని. మనకి ఇలాగా హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనము ఎల్బో హ్యాండ్స్ చూద్దాము. ఎల్బో హ్యాండ్స్ కూడా మనము ఇక్కడ సేమ్ మెజర్మెంట్, సేమ్ 7 ఇంచెస్ ఆర్మ్ హోల్ అండ్ 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకుంటున్నాను. అలాగే హ్యాండ్ లెంత్ కోసం ఇక్కడ నేను 10 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా తక్కువైనా ఉండొచ్చు లేదా పెరుగునవచ్చు. అలాగే ఇక్కడ చంక డౌన్ కోసం నేను 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఒక స్కేల్ని యూజ్ చేసుకొని నేను ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఆ కార్నర్ నుంచి ఒక 2 ఇంచెస్ ఇటు సైడ్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఒక చిన్న కరువులా వచ్చేలా మార్క్ చేసుకొని ఒక కరువు షేప్ అనేది ఇచ్చుకుంటున్నాను. అలాగే స్టార్టింగ్ నుంచి ఒక 1.5 లేదా 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఈ రెండింటిని ఫ్రెంచ్ స్కేల్ని యూజ్ చేసుకొని నేను జాయిన్ చేస్తున్నాను. ఇక్కడ హ్యాండ్ లూజ్ కొంచెం వచ్చేసి నేను 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ప్లస్ 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం మార్క్ చేసుకొని మనం ఇక్కడ ఏదైతే కర్వ్ తీసుకుంటున్నామో అక్కడ నుంచి ఇక్కడికి ఒక స్కేల్ని యూజ్ చేసుకొని నేను రెండింటిని జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు మనం మార్క్ చేసిన ఆధారంగా మనం అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. మనకు ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనము ఫుల్ హ్యాండ్స్ చూద్దాం. ఫుల్ హ్యాండ్స్కి ఎల్బో హ్యాండ్స్కి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. కాకపోతే ఇక్కడ లెంత్ అనేది పెరుగుతుంది. ఇక్కడైతే నేను 20.5 ఇంచెస్ అనేది హ్యాండ్ లెంత్ తీసుకుంటున్నాను. అండ్ హ్యాండ్ ఆర్మ్ రౌండ్ సేమ్ 7 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను 20.5 ఇంచెస్ లెంత్ ప్లస్ 1 ఇంచెస్ అనేది ఖర్చు కోసం నేను డ్రా చేసుకుంటున్నాను స్కేల్ని యూజ్ చేసుకొని. అలాగే
హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ నేను 3.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను, ప్లస్ 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం. ఇప్పుడు ఈ స్టార్టింగ్ మనం మార్క్ చేసుకున్నాం కదా ఒక కర్వ్ షేప్ లాగా, ఇక్కడ చంకడౌన్ వచ్చేసి సేమ్ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఆ 3 ఇంచెస్ మనం ఎక్కడైతే మార్క్ చేసుకుని ఒక చిన్న కర్వ్ షేప్ అయితే ఇచ్చుకున్నామో అక్కడి నుంచి ఇక్కడ హ్యాండ్ లూజ్ తీసుకున్నాం కదా కింద, ఇక్కడి వరకు ఒక స్కేల్ని యూజ్ చేసుకొని రెండింటిని జాయిన్ చేస్తున్నాను. అలా జాయిన్ చేసుకున్నప్పుడు మనము డ్రా చేసిన మార్కింగ్ ఆధారంగా నేను అనేది కట్ చేస్తున్నాను. అలా కట్ చేసినప్పుడు మనకనేది హ్యాండ్ అనేది ఇలా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.